సర్వేకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి కూడా అనేక అంశాలు చెప్పదలుచుకునే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. అయినా ఇప్పటికీ కూడా మళ్ళీ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎవరైనా ఒక ప్రక్రియ, ఒక కాల పరిమితి లోపల ఈ యొక్క సర్వే కార్యక్రమం జరిగింది, అందులో ఎవరైనా మిస్ ఉంటే తదుపరి చాలా సందర్భాల్లో సమయం ఇచ్చినాం. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సమాచార సేకరణ నియమించబడ్డ మండల స్థాయి అధికారికి ఇవ్వండి, వాటన్నిటిని ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పినాం. అదేం చేయకుండా సహాయ నిరాకరణలాగా కనబడకుండా చేసి ఇవాళ యొక్క ప్రక్రియ మీద ఎవరైనా చేస్తే అది నేరుగా బలహీన వర్గాల మీద దాడి మాత్రమే మాట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తూ ఉన్నాం, సమర్థిస్తూ ఉన్నాం. నేను మిగతా రాజకీయ పార్టీల స్టాండ్ కూడా కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం పక్షాన జరిగినటువంటి కుల సర్వే ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకే పరిమితం కాదు, బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. ఒక బలహీన వర్గాల నాయకుడిగా మాటలకే పరిమితమై ఎదుటి వారిని విమర్శించడానికి ఉపయోగించుకొని అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయక, రాజకీయ పార్టీగా ఇప్పుడు కూడా మీ దాంట్లో ఉన్నటువంటి వాటికి న్యాయం చేయక మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోవడానికి లేరు. బీసీలకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మార్గదర్శకత్వం వస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో న్యాయం జరగడానికి దాన్ని ఎవరు అడ్డుకున్నా ఎవరు ఊరుకోవద్దని మాట సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు అందరూ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ బలహీన వర్గాల మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు అనేక సందర్భాల్లో ఈ యొక్క అంశం మీద ఉద్యమాలు చేసినారు, ఈ అంశాన్ని ప్రశ్నించినారు, ఈ అంశం కోసం దీర్ఘకాలికంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలా వారందరికీ కూడా హాట్సాప్ అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ కాజును, ఈ ఆకాంక్షను బతికించి ఇవాళ ఈ ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేపట్టే దిశగా చేపట్టిన మీ పోరాటానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే కంటిన్యూషన్గా భవిష్యత్తులో పూర్తిగా మన చివరి అభ్యర్థి దాకా, చివరి వ్యక్తి దాకా ప్రభుత్వ ఫలితాలు అందేదాకా కూడా మన కార్యాచరణ కొనసాగాలని కోరుతా ఉన్నా. ఇవ్వలేదో ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ అని కాదు, వాస్తవంగా చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు ఏ విధంగానైతే న్యాయం చేయాలనే సంకల్పంతో ఉందో ఆ సంకల్పం క్షేత్రస్థాయికి పోవడానికి ఎవరైనా అడ్డం పడే శక్తులుంటే వారిని ఎదుర్కొని వారికి ధీటుగా మీరంతా కూడా కార్యనిర్వాహక క్షేత్రంలో ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇలా మేము రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసలు ఈ స్ఫూర్తి ప్రదాతలైనటువంటి జ్యోతిబా పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్లకు, మా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడు ఖార్గే గారికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, చైర్మన్ ఈ కమిటీకి సంబంధించి మేము కూడా సభ్యుడిని, ఉత్తమ్ రెడ్డి గారికి, మిగతా సభ్యులకు ఇవాళ ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమం. నేను చెప్పిన, నేను ఒక ఉద్యమకారుడిగా ఈరోజు ప్రభుత్వంలో సంబంధిత శాఖ మంత్రిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు ఈ యొక్క సమాచార సేకరణ ప్రక్రియ శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి దాన్ని మళ్ళీ అదే శాసనసభ ముందు నిర్ణయం నుంచి నివేదిక దాకా ఈ ప్రక్రియను తీసుకుపోయే దాని లోపల భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా కూడా ఉన్నా. నేను మా మిగతా అందరినీ కూడా పార్టీ పెద్దలను క్షేత్రస్థాయిలో రేపు శాసనసభలో కేబినెట్ అనంతరం ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఈ యొక్క అంశం మీద అన్ని జిల్లాల్లో బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలు, కుల సంఘాలు ఇదొక విప్లవాత్మకమైన మార్పును స్వాగతించే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, బలహీన వర్గాల ఉద్యమకారులు కానీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమాలు చేయాలని, భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నా. ఇది మామూలు విషయం కాదు, ధైర్యం ఉండాలి. ఈ దేశంలో ఏకైక మునగాడుగా అవసరమైతే ఆ యొక్క లిమిటేషన్ క్యాబ్ను ఎత్తేసి జితనా
ఆబాది ఉత్తర ఇస్తాదారి అని ధైర్యం కొద్ది పలుకుతున్న రాహుల్ గాంధీ గారికి అభినందనలు చెప్పాలి. అటువంటి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోయే బాధ్యతను తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని అట్టుగానే ఏదో ఇలా ఒక రోజు చారిత్రాత్మక నిర్ణయం కావటాన్ని వదిలిపెట్టేది లేదు. ఇవ్వాలటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం చివరి అట్టడుగు వర్గంలో ఉన్న వ్యక్తికి న్యాయము లాభం చేకూరేదాకా మన యొక్క కార్యాచరణ కొనసాగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. ఇలా మరొకసారి హృదయపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వానికి బలైన వర్గాల కాంగ్రెస్ పార్టీగా ఇలా ఓబీసీసీల అధ్యక్షుడిగా వారు కూడా వారి కార్యక్రమం రూపొందిస్తారు. అన్ని జిల్లా శాఖలకు కూడా వారు చెప్తారు. ఈ విధంగా కార్యక్రమానికి సంబంధించి ఇది మామూలు ఆషామాషి కాదు. నిజంగా 1,00,000 మంది గ్రామాల్లోకి పోతుంటే కొంతమంది కుక్కలు వదిలిపెట్టి ఇంటికి రాకుండా ఇచ్చిపెట్టినటువంటి పరిస్థితి, కొంతమంది తలుపులు తీయకుండా కొడితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సమాచార సేకరణకు వస్తే చాలా చులకనగా చూసినటువంటి పరిస్థితి. 3.1% ఇట్స్ మైగ్రేషన్ ఆర్ చేంజెస్. కొంతమంది నిరాకరణ ఇయ్యంపో ఎప్పుడు కానీ సమాజంలో అతివాదులు, మితవాదులు, లేకపోతే ఇట్లా రకరకాల వ్యక్తులు ఒక 2-3% సంబంధించి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లే. ఈ విధంగా వచ్చిన సమాచారాన్ని వినియోగించుకుంటూ పోతాం. ఇది గతంలాగా హిడెన్ ఎజెండా కొరకు అల్మార్లో పెట్టేది, ఫ్రిడ్జ్లో పెట్టేది కాదు. ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకు కూడా ఎవరు ఎంత ఉందో తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళ కార్యక్రమాలు, కార్యాచరణ కొనసాగుతుంది. ఇది అందరూ కూడా స్వాగతించాలి. ఏదైనా సలహా సూచన ఇస్తే తప్పకుండా మా పార్టీ కానీ ప్రభుత్వం కానీ తీసుకోవడం సిద్ధంగా ఉన్నది. దయచేసి గుడ్డు గంటికలు లెక్క పెట్టి ఒట్టిగానే ఈ పెద్ద ప్రతిష్టాత్మకమైన ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం మీద కూడా రాజకీయపరమైన దాడి చేయొద్దని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క నిర్ణయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి, ఇందులో భాగస్వాములైన వాళ్ళందరూ కూడా అటు ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ కుటుంబంలో కవిత గారు ఒకరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. నేనంటా ఉన్నా ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జనజాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి